నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. ఉప్పల్ చిల్కానగర్లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సుహాసిని పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, చీరల పంపిణీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఎన్నో కష్ట నష్టాలను కోర్చి క్రమశిక్షణ, పట్టుదల ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చాయని, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారాయన. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిలో నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాసిని అన్నారు. क्या बने बोला सर? कोरोना का ना रे. ఈ రెండే మిగతా అదే టెస్టింగ్ ఇప్పుడు జాగ్రత్త చూడాలి కదా. డీపీగా 2 నిమిషాలు లేట్ అవుతుంది. 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. శరత్ చౌదరి గారు గూడపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు. ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ, అన్నదాన కార్యక్రమం, చీరల పంపిణీ జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు, మహానాయకుడు, యుగ పురుషుడు, శకపురుషుడు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది. నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు, ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని. ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలబాటగా. సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి సినిమాలో హీరోగా, విలన్గా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన ఎప్పుడు టాప్గా నిలిచారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు కాబట్టి. సో ఆ తెలుగు ప్రజలకి సేవ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నినాదమే కూడు గూడు గుడ్డ.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేవారు నందమూరి తారక రామారావు గారు. సో వాళ్ళకి ₹2 కిలో బియ్యం కానీ, పక్కా ఇళ్ల నిర్మాణం, చేనేత వస్త్ర పంపిణీ, అన్ని కార్యక్రమాలు చేశారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు, దాని మధ్యాహ్న భోజన పథకాలు, అట్లా అవన్నీ ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. సో నందమూరి తారక రామారావు గారు తెలుగువారు ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. అండ్ వన్స్ మోర్ థ్యాంక్స్ టు శరత్ గారు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.